హైదరాబాద్ రాయదుర్గంలోని ఓయో హోటల్లో యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. బ్యూటీషియన్ గా పనిచేస్తూ నల్లగండ్లలో ఉంటున్న అనూష విభేదాల కారణంగా భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లింది అనూష. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు. రాయదుర్గంలోని క్యూబిన్ ఓయూ లాడ్జ్ లో ఫ్యాన్ కు బురవేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హత్య ఆత్మహత్య అన్న కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు అనూష ఆత్మహత్యపై కుటుంబీకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రాయదుర్గంలో బ్యూటీషియన్ అనూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే ఇంటి నుంచి వెళ్లిన 4 రోజుల తర్వాత లాడ్జ్లో ఏకంగా శవమే కనిపించింది. అయితే అనూష ఎందుకు చనిపోయింది, దేనికోసం చనిపోయింది, కారణాలేంటి అన్న దాని మీద పోలీసుల విచారణ కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లిన తర్వాత అక్కడే చనిపోయింది కాబట్టి అతనిపైన అనుమానం ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి సోదరుడు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే మీ ఇంట్లో పార్టీ జరిగిందని చెప్తున్నారు, పార్టీ తర్వాత వెళ్ళిపోయిన చెప్తున్నారు. అసలు ఏమైంది? అసలు నా బర్త్డే ఉండే ఆ రోజు. నా బర్త్డే రోజు సాయంత్రం 6 o'clock బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన తర్వాత నేను నైట్ వెళ్తే అక్క ఏదైనా అడిగి మమ్మీని అడిగితే బయటికి వెళ్ళింది, వచ్చేస్తుందని చెప్పారు మమ్మీ. తర్వాత మండే రోజు సండే నా బర్త్డే ఉండే మండే తెలిసింది నాకు, ఇట్లా ఫోన్ వచ్చింది, ఇట్లా చనిపోయారు మీ అక్క అని. ఎక్కడికి వెళ్ళిందని చెప్పింది? ఫ్రెండ్స్ బయటికి వెళ్ళింది, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పింది. ఎవరితో వెళ్ళారు అని చెప్తున్నారు? ఎవరు అంటే ఇప్పుడు ఎవరితో వెళ్ళారు, వాళ్ళే ఫోన్ చేస్తారని సంతోష్ అని ఆయన ఫ్రెండ్ నాకు ఆయన కాల్ చేశారు. సంతోష్ ఆయన కాల్ చేసి మీ అక్క ఇట్లా చనిపోయింది రూమ్లో, మీరు వస్తారా, పోలీసులు కూడా వచ్చారు అనేసి చెప్తే నేను అప్పటికప్పుడే వెళ్ళాను. నేను ఉండేది నింగపల్లిలో ఉంటాను. మీ సిస్టర్తో మీరు ఉండరా? మా సిస్టర్ మొత్తం ముగ్గురం ఉంటాం, మమ్మీ అక్క నేను ముగ్గురం ఉంటాం. 3 రోజులు కాదు, 22nd వెళ్ళిపోయారు. సాయంత్రం బయటికి వెళ్ళారు. సండే బయటికి వెళ్తే మండే నాకు తెలిసింది, కాల్ వచ్చింది, 3:40 కాల్ వచ్చింది. సిస్టర్ ఏం చేస్తుంది? బ్యూటిషియన్ చేస్తారండి. ఇది మన మేదీపట్నంలో. అంటే మీ సిస్టర్కి ఎవరైనా పెళ్ళి అయింది, డైవర్స్ అని చెప్తున్నారు. ఎందుకు డైవర్స్ అయింది, ఎన్ని కారణాలు ఏంటి తెలియదండి. కారణం నాకు 1 monthలో డైవర్స్ అయిపోయింది, ఇట్లా మ్యారేజ్ అయిపోయి ఇష్యూ అయింది. అడిగితే కూడా చెప్పలేదు. ఇప్పుడు మీకు ఎవరు మాతో ఉంటా అనేసి సంతోషంగా, నేను మా అక్కని బాగానే చూసుకుంటాను, సంతోషంగా ఉంటా అనేసి నేను కూడా ఏమనలేదు. ఎవరి మీద అనుమానం ఉంది? అనుమానం అయితే ఎవరి మీద లేదండి, అనుమానం అయితే నాకు లేదు. లేదు ఆయన. ఆ రోజు పార్టీ ఏం జరిగింది, వాళ్ళ లాడ్జ్లో ఏమైనా జరిగిందా, ఏమైనా సస్పెక్ట్ ఉందా? ఏమో అండి, తెలియదు మళ్ళీ ఏం జరిగిందో. నాకు సంతోష్ అయినా ఫోన్ చేశారు, మా మమ్మీ నెంబర్కి కాల్ చేసి చెప్పారు ఇట్లా జరిగిందని ఇన్సిడెంట్. ప్రస్తుతానికైతే సంతోష్ పైన ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ అసలు ఏం జరిగింది అన్న విషయం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెండ్ గా మారింది. ఎందుకంటే దీంట్లో పూర్తిగా ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె లాడ్జ్లో డెడ్ బాడీ దొరికింది కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఎందుకు సూసైడ్ చేసుకున్నది, అసలు కారణాలు ఏంటి అనే దాని మీద ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారణ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రాకేష్ తో రమేష్ వెట్ల ఏంటి.